ఫ్రెండ్స్ ఇదంతా హల్వా కోసం చక్కగా కట్ చేసేసాను అనమాట ముక్కలు. ఇవన్నీ కూడా హల్వా కోసం 5-6 కాయలతో హల్వా చేస్తున్నా. ఒక 50-70 మందికి సరిపోయినా పర్వాలేదండి. ఎందుకంటే ఒక చిన్న బౌల్ వేసుకొని ఒక పొద్దులు ఎప్పుడైతే తెరుస్తారో అయిపోతుంది కదా, అప్పుడు ఇది తింటారనమాట. సో మా జీట్లో తీసుకెళ్ళి రోజుకోటి నాకు స్తోమతున్నంత వరకు నచ్చింది ఏదో ఒకటి, ఒక రోజు ఫ్రూట్స్, ఒక రోజు అన్నం ఇట్లా ఇస్తామన్నా. ఎక్కువ మందికి కాదు, ఫుడ్ అయితే ఒక 5 మెంబర్స్కి అట్లా. ఈ ఫ్రూట్స్ అనుకోండి ఒక 50-60 మందికి అట్లా, ఒక్కొక్క ఫ్రూట్ లేకపోతే ఇంకేదన్నాను అట్లా అనమాట. సో అలా ఇస్తే పుణ్యం అండి, మంచి పనులు చేయాలి ఫ్రెండ్స్. మన పిల్లలకి మంచిగా ఉండాలి అని అనుకుంటే అన్నదానాలు చాలా చేయాలండి. అన్నదానం చేస్తే మనకి దోషాలు పోతాయి, అన్నీ మంచి జరిగిద్దండి. నాకు ముస్లిమ్స్ది, హిందూది, అది ఇది చర్చికి వెళ్తారా? నేను చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను. అలాగే చెప్తున్నాను కదా, మసీద్ కూడా వెళ్ళి ఫుడ్ ఇవన్నీ కూడా స్పాన్సర్ చేస్తా. ఆ కులం, ఈ కులం, ఈ మతం, ఆ మతం అట్లా ఎప్పుడు ఉండకూడదండి. మనం అంతా మనుషులమే, ఓకేనా? ఒక అన్నం పెట్టడానికి ఆ కులాలు కావాలా ఫ్రెండ్స్? ఏముండదు, ఓకేనా? కాయలు అయితే తోటకాయలు కదా, అసలు ఎంత ఎర్రగా ఉన్నాయో నిజంగా ఫ్రెండ్స్. ఆహా చూడండి.